అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ముందుగా మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ కూడా క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్‌గా మనం కొబ్బరి కేక్‌ని ఈ పండుగ సందర్భంగా చేసుకుంటున్నాం. కొబ్బరి అనేది బ్రెయిన్‌కి బాగా ఉపయోగపడే మంచి కొవ్వు. అందుకని ప్రతి శుభకార్యాల్లోనూ మనకు కొబ్బరికాయలు కొట్టించి దాన్ని తినేటట్టు, నలుగురికి పంచేటట్టు ఒక ఆచారం ఏర్పరిచారు. అందుకని పెద్ద ఏజ్ వచ్చినప్పటికి కూడా బ్రెయిన్‌లో చేంజెస్ రాకుండా, కుసించుకుపోకుండా బ్రెయిన్ సెల్స్, నర్వ్ సెల్స్ కూడా క్షీణించకుండా ఉండటానికి కొబ్బరి అద్భుతంగా పనికొస్తుంది. తెలివితేటలకి, మేధాశక్తికి కొబ్బరి చాలా మంచిది. అలాంటి కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తూ కేక్ పిండికి బేస్‌గా మనం రాగి పిండి తీసుకుంటున్నాం. మీలో ఇంకా మొలకలు కట్టిన రాగి పిండి మార్కెట్‌లో దొరుకుతున్నది. అలాంటి దాన్ని తీసుకుంటే కూడా ఇంకా మంచిది. మనం అలాంటి రాగి పిండి ఇక్కడ తీసుకోవటం జరిగింది. పోషకాలు ఎక్కువ ఉండటం కోసం అన్నమాట. ఈ రెండిటి కాంబినేషన్‌లో అంటే రాగి అంటే కాల్షియం ఎక్కువ. ఇటు ఎముక పుష్టికి, దారుఢ్యానికి, అటు బ్రెయిన్‌కి, నర్వస్‌కి బాగా ఉపయోగపడే విధంగా హాని లేని తీపైన తేనెను ఉపయోగించి ఈ స్పెషల్ క్రిస్టమస్ కేక్ మన ఇంట్లో మరి పోషకాలు పోకుండా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, రాగి పిండి అరకప్పు, తేనె పావు కప్పు, పాలు పావు కప్పు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, బాదం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూను, పిస్తా పప్పు పొడి 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, వంట సోడా కొద్దిగా, దాల్చిన చెక్క పొడి చిటికెడంత. ఒక జల్లెడ తీసుకుని మిక్సీ జార్ మీద దాన్ని డైరెక్ట్‌గా పెట్టేసి అందులో రాగి పిండిని తీసుకుంటాం. మొలకలు కట్టిన రాగి పిండి కూడా మార్కెట్‌లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అలాంటి రాగి పిండి అయితే ఇంకా పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాగి పిండితో పాటు వంట సోడా, బేకింగ్ సోడా ఈ రెండిటిని వేసి గరిటెతో కదుపుతూ ఉంటే పైన బరకలాగా ఉన్న పలుకులు లాంటివి ఆగిపోతాయి. మెత్తటి పిండి ఫిల్టర్ అయ్యి అడుక్కి వెళుతుంది. ఆ మిక్సీ జార్‌లోనే వీటితో పాటు కొబ్బరి తురుము మనం వేస్తాం. మెయిన్ కొబ్బరి కేక్ కాబట్టి కప్పు రాగి పిండి తీసుకుంటే 1.5 కప్పు కొబ్బరి తురుము కావాలి. కొద్దిగా సాఫ్ట్‌గా రావటం కోసం, కేక్ కలర్‌ఫుల్‌గా తినేటప్పుడు మధ్య మధ్యలో కనపడటం కోసం ఓట్స్‌ని 2 స్పూన్స్ తీసుకున్నాం, వేసేసాం. దాంతో పాటు పెరుగు, తీపి కొరకు మనం కేక్‌కి అందరి వలె పంచదార, బెల్లం వాడకుండా ఇక్కడ తేనెను ఉపయోగించాం. అలాగే కొద్దిగా పాలు, దాల్చిన చెక్క పొడి, ఫైనల్‌గా సాఫ్ట్‌గా కేక్ ఉండటం కోసం, మంచి రుచి కోసం మేగడ వేసాం. పాల మీద మేగడ. వీటన్నిటిని మిక్సీ జార్‌లో బాగా కలిసేటట్లు మనం తిప్పాలి. ఇంకా కొద్దిగా బాగా కలవాలి అంటే మీ ఇంట్లో కేక్ కానీ, బ్రెడ్ కానీ ఇట్లాంటివి చేసుకునేటప్పుడు బ్లెండర్స్ ఉంటాయి కదా! దాంతో అయితే ఇంకా బాగా కలుస్తాయి. లేని వారికి ఇదని ఇట్లా చూపిస్తున్నాం. అలా బాగా కలిసిన తర్వాత దాన్ని తీసుకుని కేక్ ట్రేకి మనం మేగడ రాసేసి అందులో ఈ కొబ్బరి, రాగి కేక్ మిశ్రమాన్ని పోసేస్తాం. అట్లా 1, 2 సార్లు కదిపితే ఎయిర్ బబుల్స్ మధ్యలో లేకుండా పిండంతా సర్దుకుంటుంది. మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టేసి అడుగున ఒక చిన్న రింగ్ పెట్టేసి, డైనింగ్ టేబుల్ మీద రింగ్‌ని, దానిపైన కేక్ ట్రే పెట్టేసి మూత పెట్టేస్తాం. 20 నిమిషాల సేపు మంటని సిమ్‌లో పెట్టుంచేస్తే చక్కగా మెల్లగా బేక్ అయితే కేక్ చాలా బావుంటుందనమాట. చూసారు కదా! ఎంత చక్కగా కేక్ ఫ్రెష్‌గా వచ్చేసిందో. అలా కేక్‌ని మనం ప్లేట్‌లో తీసుకుని ఇంకా స్పెషల్‌గా క్రిస్టమస్ పండుగకి గార్నిషింగ్ చేయటానికి పైన కొద్దిగా తేనె అట్లా పోసేసి బ్రష్‌తో దానిపైన డ్రై నట్స్ పౌడర్‌ని, డ్రై నట్స్‌ని ఇప్పుడు వేద్దాం. పిస్తా పప్పు ముక్క చెక్కలా పొడి చేసాం కదా! దాన్ని వేస్తే తేనె మీద అంటుకుపోతాయి అవన్నీ కూడా. దానిపైన
బాదం చీలికల్ని అట్లా కట్ చేసుకుని వాటిని కూడా పెట్టేస్తే అంటుకుంటాయి. చూసారు కదా! క్రిస్టమస్ స్పెషల్ కోకోనట్ కేక్. మార్కెట్‌లో దొరికే కేక్స్‌కైతే పోషకాలు ఉండవు. ఎందుకంటే మైదా ఉపయోగిస్తారు, హాని కలిగించే పంచదార ఉపయోగిస్తారు. ఇంకా వేయకూడనివి కొన్ని బటర్ గాని ఇట్లాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనివల్ల నష్టం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అలాంటివేమీ ఉపయోగించుకోకుండా కేక్స్ తిన్నప్పటికీ ఆరోగ్యకరంగా మనకి శరీరానికి అనేక లాభాలొచ్చేటట్లుగా ఈ పద్ధతి అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి పండగ స్పెషల్స్ కూడా హెల్తీగా చేసుకునే ఒక అలవాటుని చేసుకుంటే బావుంటుందని, అన్ని రకాల పిండ్లు ఇప్పుడు స్ప్రౌటింగ్ చేసినొస్తున్నాయి. అలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే ఫ్యామిలీ అంతటికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ, అందరికీ మరొకసారి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.